బిఓయువై. భూమి ఒక గంటకే 1,11,000 ఎంతో చెప్పి ఇన్ని కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఏం చేస్తున్నావు ఈ గంట? ఓవర్ యాక్షను. అంటే భూమి గంటకు 1,44,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంటే నేను నిద్రపోవద్దా? భూమి తిరుగుతుందని మేలుకొని ఇలా చూస్తూ ఉండమంటావా ఏంది? అంటే దేవుడి సేవ అని ఒకటి చెప్పి మీ సేవ చేయించుకోవడానికి, మీ సామ్రాజ్య నిర్మాణంలో సిపాయిలుగా వాడబడ్డానికి, బానిసలుగా వాడబడ్డానికి దేవుని సేవ అనే ఒక ఆ బ్రెయిన్ వాషింగ్ని ఎందుకు చేస్తున్నారు మీరు? బిఓయువైలో దేవుని సేవ అంటే బిఓయువైకి ఊడిగం చేయండి అని అర్థం. ఇక్కడికి వచ్చి సమర్పించండి, ఇక్కడికి వచ్చి ఏదో చేయండి అని అర్థం. హోసన్నాకు వెళ్ళి దేవుని సేవ అంటే అక్కడ వాళ్ళకు ఊడిగం చేయండి అని అర్థం. ఒక చర్చ్ ఎవరో, ఒక పరిచయం ఎవరో, ఒక శాలరీ ఎవరో, వాడికి ఉపాధి లేదు, చదువు లేదు, కాకి నడక లేదు, హంస నడక లేదు, ఎగిరే నడక వస్తుంది. కలవరి టెంపుల్కి వెళ్తున్న వాళ్ళు కానీ, బెల్లంపల్లిలో ఉన్న వాళ్ళు కానీ, హోసన్న మినిస్ట్లో ఉన్న వాళ్ళు కానీ, బైబిల్ మిషన్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడైతే ప్రభు సేవ అని వెళ్తున్నారో వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు. లోక సంబంధంగా సంపాదించుకోవడం చేత కాదు, దేవునిలో బ్రతకడం చేత కాదు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను నేను, ఇన్ని మాటలు మాట్లాడి రాత్రికి నాకు భోజనం కావాలా వద్దా? ఎక్కడి నుంచి వస్తుంది నా భోజనం? నేను పాస్టర్ అయితే ఒక చర్చిని నడిపిస్తూ ఉంటే కానుకల రూపంలో నాకు అంత ఇంత వస్తే నేను తింటాను. నాకు ఒక చర్చి ఇచ్చింది లేదు, నాకు పరిచర్య ఇచ్చింది లేదు, నాకు కానుక వచ్చే మార్గము లేదు. దేవుని సేవ చేసేవాడు కానుకతోనే బ్రతకాలి కదా, కానుక వచ్చే మార్గము లేదు. ఇలా దేవుని సేవ అనే ఒక బ్రెయిన్ వాషింగ్తో జీవితాలను నెట్టనిలుగా కోల్పోతున్నటువంటి యువత. సింపుల్గా వాళ్ళు ఏం పని చేస్తారా అంటే, పాస్టర్ గారి ఇంట్లో పాల ప్యాకెట్లు తీసుకొని రావడానికి, పాస్టర్ గారి పిల్లలను స్కూల్కి వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొని రావడానికి, పాస్టర్ గారు ముచ్చటపడి కుందేలను పెంచుకుంటే వాటికి క్యారెట్లు వేయడానికి, పాస్టర్ గారు ముచ్చటపడి చిలకలను పెంచుకుంటే వాటికి జామ పండ్లు తీసుకొని రావడానికి, పాస్టర్ గారు గార్డెనింగ్ చేస్తే గార్డెనింగ్లో గడ్డి కత్తిరించడానికి, పాస్టర్ గారికి మైకులు సెట్ చేయడానికి, పాస్టర్ గారి మీటింగ్లో చాపలు వేయడానికి, పాస్టర్ గారి మీటింగ్లో కుర్చీలు వేయడానికి, పాస్టర్ గారికి వేదిక మీదకి బైబిల్ మోయడానికి, వాటర్ బాటిల్ అందించడానికి, మళ్ళీ వేదిక మీద పాట లేదు, పద్యం లేదు, వాక్యం లేదు. ఏం చేస్తున్నారంటే దేవుని సేవ. అంతా మీరు బయటకు వచ్చి ఏం చేస్తారంటే ఏమో తెలియదు వాళ్ళకి. సింపుల్గా దేవుని సేవ పేరుతో ఊడిగం చేయించుకుంటున్నారు.